నమస్తే అమ్మా. నమస్తే తల్లి. అమ్మ, ఒక కొత్త కల్చర్ని చూస్తా ఉన్నాం. అవునమ్మా. కొత్త ఒక వింత పాతక రోత అన్నట్టుగా ఉమ్. అట్లా అనుకోవటానికి వీల్లేదు. ఎందుకంటే చాలా 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 మంచి విషయం, అందరం ఆనందించదగ్గ విషయం ఏంటంటే భజన క్లబ్స్ వచ్చినాయి ఉమ్. కదా. అవునమ్మా. చాలా చాలా హ్యాపీగా అనిపిస్తా ఉంది. అవునమ్మా. మీరు వేటికన్నా అటెండ్ అవటం జరిగిందా? శ్రీ భజన క్లబ్స్ ని విన్నారా మీరు? నేను విన్నాను. ఉమ్, ఒకటి ఆన్లైన్ చూసాను, వెళ్ళే అవకాశం లేకపోయింది. ఓకే. మా అమేయాలో భజన్ క్లబ్బింగ్ వాళ్ళ దేనికంటే శివరాత్రికి అనుకుంటా వాళ్ళు పెట్టుకున్నారు. ఆ, బాగుంటుంది, నువ్వు చూస్తావా అని. సో కొత్త కాన్సెప్ట్ కదా అవునవును. అని చూసాను, చాలా ఆనందించా. హనుమత్ జయంతి రోజున కూడా హనుమాన్ చాలీసా పారాయణ అయ్యాక పెద్ద ఆయనే 65 ఏళ్ళు ఆయన ఉంటాడు. హనుమాన్ చాలీసా పారాయణ చేయించిన తర్వాత కొంచెం భజన చేశారు. ఆయన లేచి భజన చేసి అందరూ శ్రీరామదూతం శిరసాన్నమామి అంటూ ఉంటే అసలు ఆయన రామాయణాన్ని మొత్తం అంతా దాంట్లో చిన్న కదలికల్లో ఎంత అద్భుతంగా ప్రదర్శింపజేశాడంటే నేను తన్మయత్వం అయిపోయాను. అక్కడ వాళ్ళందరూ పెద్దవాళ్ళు, భక్తులైనటువంటి వాళ్ళు కూర్చుని ఉన్నారు. ఎక్కువ మంది ఆడవాళ్ళు, మగవాళ్ళు అందరూ 60-65 ఏళ్ల వాళ్ళు. కానీ చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈయన ఎవరైతే చేస్తున్నాడో ఆయన ఇలా కదులుతూ ఉంటే, మూమెంట్స్ ఇస్తూ ఉంటే వీళ్ళు కూడా ఇక్కడి నుంచి ఆడియన్స్ పిల్లలు చాలా సంతోషంగా కదిలారు. అప్పుడు అనిపించింది చాలా బాగుంది ఈ భజన్ క్లబ్బింగ్. అది నేను ఆన్లైన్ ఒకటి చూశాను, ఇది ఒకటి చూశాను అని చెప్పి. మంచి విషయం కదా. మంచి విషయం, చాలా మంచి విషయం. నాకు ఎందుకు బాగా నచ్చింది అంటే అసలు మనిషి ఆనందం కావాలని అనుకుంటాడు కదా. ఆనందం కావాలి అని అనుకున్నప్పుడు ఊరికే అలా కళ్ళు చెవులు అప్పగించి చూసిన దానికన్నా తాను కూడా అందులో భాగస్వామి అయితే బాగుంటుంది. ఉదాహరణకి మనం ఏదైనా మంచి పాట, తెలిసిన పాట అయితే మనం కూడా కూనరాగాలు తీస్తాం, అప్పుడప్పుడు అపస్వరాలు పోతాయని భయపడ్డా, అంతే కదా. అటువంటిది మనం అలా కళ్ళు చెవులు అప్పగించి ఒక ప్యాసివ్ ఎంజాయ్మెంట్ కన్నా యాక్టివ్ ఎంజాయ్మెంట్లో ఆనందం ఎక్కువ ఉంటుంది. కరెక్ట్ అమ్మా. అందుకని పూర్వం ఓపెరాల్లో వాటిల్లో అందరూ కూడా ఆడియన్స్ కూడా పార్టిసిపేట్ చేసేటటువంటి కార్యక్రమాలు ఉండేవి. అదే భజన్లో మనకు కనపడుతుంది. ఈ భజన చేసేటప్పుడు ఏం జరుగుతుంది అంటే వీళ్ళు అసలు పబ్బులకి వాటికి దేనికి కడతారు, క్లబ్బులకి మనుషులు డల్గా ఉండకుండా యాక్టివ్గా ఉండడానికి. ఈ క్లబ్కి వెళ్ళాక కూడా పేకాట్లాడేవాళ్ళు లేదా ఇంకేదన్నా తాగేసేటేవాళ్ళు కాసేపు డాన్సులు చేయడం అలాంటివి ఉంటాయి. అంటే ఫిజికల్ యాక్టివిటీ కూడా కావాలి. ఫిజికల్ యాక్టివిటీ ఉన్నప్పుడు డోపమైన్ అనేటటువంటి హార్మోన్ బయటకు వస్తూ ఉంటుంది. ఈ డోపమైన్ కోసమే పెడతారు వీళ్ళు. ఈ క్లబ్బుల్లో వాటిల్లో ఏమవుతుంది, వీళ్ళు కూడా డాన్సులు చేసేటప్పటికీ ఆనందంగా వాళ్ళకి డోపమైన్ వచ్చి హ్యాపీగా ఉన్నాం అనుకుంటారు. దట్ ఈజ్ ఓన్లీ హ్యాపీనెస్, నాట్ బ్లిస్. దేర్ ఇస్ అ డిఫరెన్స్ బిట్వీన్ హ్యాపీనెస్ అండ్ బ్లిస్. డోపమైన్ కాజెస్ హ్యాపీనెస్. ఇక్కడ బ్లిస్ కూడా కావాలి అంటే దీన్ని ఆధ్యాత్మికంతో కనుక కలిపినట్టయితే బ్లిస్ ఉంటుంది. సో ఈ భజన్ క్లబ్బింగ్ లో ఏం జరుగుతుంది అంటే ఈ భజన చేస్తూ ఉంటారు, అందరూ పార్టిసిపేట్ చేస్తారు. ఈ క్లబ్బే కాకుండా మామూలుగా కూడా మనం భజనలు చేసే చోట ఒకళ్ళు శ్రీరామదూతం అండ్ శిరసాన్నమామి అంటే మిగిలిన వాళ్ళంతా శ్రీరామదూతం శిరసాన్నమామి అని అంటూ ఉంటారు. అంటే ఒకళ్ళని మిగిలిన వాళ్ళు రిపీట్ చేస్తూ అందరూ ఈ చేసేటప్పుడు తాళానికి అనుగుణంగా చప్పట్లు కొడుతూ ఉంటారు. ఎప్పుడైతే చేతులతో చప్పట్లు కొడతారో ఈ చేతుల్లో ఉండేటటువంటి ఈ కేంద్రాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ యాక్టివ్ అయిపోయి శరీరం అంతా యాక్టివ్ అయిపోతుంది. అందుకే డల్గా ఉన్న వాళ్ళని చప్పట్లు కొట్టమంటారు. మధ్య మధ్యలో హరికథలు చెప్పేప్పుడు, ఉపన్యాసాలు చెప్పేప్పుడు మధ్యలో చప్పట్లు కొట్టండి ఎందుకంటారంటే మెదడు చురుకుగా పనిచేస్తుంది అని. కనుక చేతులతో ఇలా అందులో తాళబద్ధంగా లయబద్ధంగా కొట్టేటప్పటికీ శరీరం అంతా కూడా నరాలన్నీ, నాడీ వ్యవస్థ అంతా చక్కగా తయారవుతుంది. అంచేత చప్పట్లు కొట్టుకుంటూ శరీరం కూడా తాళానికి అనుగుణంగా లయబద్ధంగా కదుపుతూ కనుకున్నట్టయితే వీళ్ళకి ఫిజికల్ యాక్టివిటీ ఉంది, ఆ సంగీతం ఉంది, ఆ తర్వాత వీళ్ళకి కావలసినటువంటి ఆనందం కలుగుతోంది, ఆ హ్యాపీనెస్ కలుగుతోంది, డోపమైన్ ఉత్పత్తి అవుతోంది. సో ఇది బౌన్సర్లని పెట్టుకుని చేసేటటువంటి ఆ పబ్బు క్లబ్బు కల్చర్ కన్నా ఈ భజన్ క్లబ్బింగ్లో సాధారణంగా వచ్చేవాళ్ళు ప్రధానంగా ఇంతో అంతో భక్తి ఉంటుంది. ఈ భక్తి ఉన్నవాళ్ళు కూడా క్లబ్బులకి వెళ్ళేవాళ్ళు పూర్వం.
ఆ, పబ్బులకి వెళ్ళేవారు. భక్తి ఉండి క్లబ్కి పబ్కి వెళ్ళే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ భజన్ క్లబ్బింగ్కి yes. వస్తారు. ఇక్కడ యూత్ వచ్చే- ఎక్కువ అట్రాక్ట్ అవుతున్నారు. అవుతున్నారు. యూత్ ఎక్కువ అట్రాక్ట్ అవ్వడానికి కారణం చెప్పాను కదా, వాళ్ళకి యాక్టివిటీ కావాలి. వాళ్ళ శరీరంలో విపరీతమైనటువంటి ఎనర్జీస్ ఉంటాయమ్మా. అమ్మా ఆ ఎనర్జీస్ని ఛానలైజ్ చేయాలి. ఈ ఎనర్జీని ఛానలైజ్ చేయకపోయేటప్పటికి పిచ్చి పనులకన్నీ వెళ్ళిపోతూ ఉంటారు. ఒక్కొక్కసారి ఎనర్జీ ఛానలైజ్ కాక ఒక చోట కాన్సన్ట్రేట్ అయితే దట్ ఈస్ హార్మ్ఫుల్ ఆల్సో. ఎస్ ఇట్ షుడ్ బి రిలీజ్డ్. అవును బయటికి వెళ్ళిపోవాలి. ఎక్స్ట్రా ఎనర్జీ ఏదైతే ఉందో అది బయటికి వెళ్ళిపోవాలి. అవును వెళ్ళిపోయినప్పుడే లోపల శరీరం గట్టిపడుతుంది. శరీరం మనసు రెండు స్థిరపడతాయి. ఆ స్థిరపడడం కోసం ఎక్స్ట్రా ఎనర్జీస్ అన్ని రిలీజ్ కావాలి. ఆ రిలీజ్ అయినప్పుడు డోపమైన్ వస్తుంది. కనుక ఈ పని కొంచెం ఆధ్యాత్మికంతో కలిపి యూత్కి కావాల్సినట్టుగా ఫిజికల్ యాక్టివిటీ, ఉమ్, చప్పట్లు కొట్టడం, వీళ్ళు కూడా గంతులేయడం, వీళ్ళు పార్టిసిపేట్ చేయడం, ప్యాసివ్ ఆడియన్స్గా కాకుండా యాక్టివ్గా అందులో పాల్గొనడం జరుగుతుంది. చాలా మంచి కల్చర్ అమ్మా. కొత్త ఒక వింత కాదు, కొత్త ఒక ఉపయోగకరమైనటువంటి పని, ఎస్ సమాజానికి మేలు కలిగించే పని. చాలా చాలా ఒకప్పుడు గుడికి ఉపయోగకరమైనది. మాత్రమే పరిమితమైనటువంటి భజనలు ఇప్పుడు ఇక్కడికి కూడా వచ్చాయి. ఈ భజనల్లో మనెవరో ఒకళ్ళు చెప్పారు, దేశభక్తికి సంబంధించింది కూడా పెట్టారమ్మా. ఓహో అది మాత్రం భక్తి కాదా? అది కూడా భక్తే కదా అది కూడా భక్తే కదా. ఏదైతే ఏమి మనుషుల మనస్సుల్లో పాజిటివ్ వైబ్స్ కలిగించటం, అవును ఆలోచనల్లో మంచి వైపు ఆలోచన చేయగలగడం, చెడు గురించి తీరా ఇక్కడికి వెళ్ళినట్టయితే వేరే రకాలైనటువంటి ఉత్సాహం కలిగించే ఉత్తేజకరమైనవి వేరే రకం ఉండవు. అది అదే కేవలం భక్తి మాత్రమే ఉంటుంది. కేవలం భక్తి మాత్రమే ఉంటుంది. వేరే చోట్ల ఉండేటటువంటి డ్రగ్స్ కానీ ఇంకోటి కానీ అట్లాంటివి ఏమీ ఇక్కడ ఉండవేమో. శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం, కుటుంబ ఆరోగ్యం, సామాజిక ఆరోగ్యం, ఆధ్యాత్మిక ఆరోగ్యం ఇన్నున్నాయి భజన క్లబ్స్ లో. భజన్ క్లబ్స్లో. ఇవి మీకు నచ్చిందమ్మా? నాకు చాలా నచ్చిందమ్మా. ఎందుకంటే నేను నిన్న ఫిజికల్లీ నేనేమీ లేచి గంతులేయలేదు కానీ అలా కూర్చొని ఆనందించాను చప్పట్లు కొట్టుకుంటూ. వాళ్ళు ఎంతసేపు కూడా గట్టిగా 10 నిమిషాలు, ఆ 10 నిమిషాల్లోనే ఫెల్ట్ సో హ్యాపీ. సూపర్. రైట్ అమ్మా. కొత్త విషయాన్ని మనం అంతా ఎంకరేజ్ చేయాలి కదా. ఎంకరేజ్ చేయాలి, తప్పనిసరిగా చేయాలమ్మా. రైట్, తప్పనిసరిగా చెయ్యండి, తప్పనిసరిగా. నమస్తే. నమస్తే. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.